తెలంగాణ కలుగీత కార్మికుల సంఘ క్యాలెండర్ ఆవిష్కరణలో నామోచుకోవడం నిజంగా అధ్యక్షులు అర్చన గారు, చందన గారు, అంజన గారు, సెక్రటరీ మా రమేష్ గారు, మనోహర్ గౌడ్ గారు, కౌన్సిలర్ రఘుగౌడ్ గారు, నమస్కారాలు. క్యాలెండర్ ఆవిష్కరణ ప్రతి ఇంట్లో ఉండాలనేది మరి తెలంగాణ గీతా కార్మికుల ఉద్దేశం. మరి ఈరోజు జరుపుకుంటున్న కార్యక్రమం క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా మరి నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు కలిసిన సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు, అదే రకంగా మన హరీష్ అన్న అన్ని రకాలుగా మన కమ్యూనిటీకి తోడై ఉంది. మరి వారు మన కష్టాలని తెలిసిన వ్యక్తిగా మరి మనకున్న సమస్యలు ఇమ్మీడియట్గా స్పందించి చాలా సమస్యలు పరిష్కారం చేసుకోవడంతో పాటు మరి ఆత్మీయ కులకి ఒక్కొక్కరు స్థలం ఇచ్చి మనల్ని మన ఆర్జీని నిర్ణయించుకున్న తర్వాత వారు భవన నిర్మాణానికి డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. అందుకు మీ అందరి తరఫున వారికి కృతజ్ఞతలు చెప్తూ స్టార్ట్ కావాలి. దానికి ఏదైనా డబ్బులు అవసరం ఉంటే మళ్ళా తిరిగి మనం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీకు ఏ ఇబ్బంది వచ్చినా ప్రతి ఇబ్బందిలో మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ తరఫున నేను మరి హరీష్ అన్న ఎప్పుడు మీకు వెంటనే ఉంటామని తెలియజేస్తూ సెలవు. చాలా సంతోషం. ఈరోజు ఆశలను మన తెలంగాణను చాలా సంతోషం. ఏదైనా కులానికి కూడా పాటుపడుతున్నాం. చాలా మంది మేము ఉన్నాం, బదులు ఉన్నా కానీ మేమంతా ఇంట్రెస్ట్ తీసుకోకుండా కానీ వాళ్ళు మన కులం ఉన్నదని చెప్పి నిరూపిస్తున్నారు. ఆ కులాన్ని నిలబెడదామని, మన గౌడ చట్టాన్ని నిలబెడదామని చెప్పేసి వాళ్ళు ఈరోజు ఈ విధంగా ప్రతిసారి మేము అనుకుంటున్నా. ఈ డబ్బులు ఇస్తారో ఇవ్వరో తెలియదు, కూడా ఇస్తారు. కానీ మాత్రం ఆయన మాత్రం ఇక క్యాబినెట్ మాత్రం ఖచ్చితంగా ఆయన అనుకుంటే పని చేసి పెట్టని చెప్పి మన ఆశన్న గారు, మన జగన్న గారు, కమిషనర్ గారు అనుకుంటారు. ఖచ్చితంగా ఈ క్యాబినెట్ ఆవిష్కరించడం ఇంకా ఘనంగా చేయాలి. కాబట్టి మనము మన ప్రభుత్వం రాదు కాబట్టి ఏదో మనం చూపు చేసుకుంటాం. దయచేసి మనం అందరూ కూడా ఖచ్చితంగా పనిచేయాలి. ఈరోజు మన పండగ మన పార్టీ ఓడిపోయినా కానీ రండంగా మనకు హర్షణ ఉన్నాడు, ప్రభాకర్ ఉన్నాడు. ఆ ప్రభాకర్ మనం అందరం రండంగా ఉంటాం. ఆయన వెంబడి చూడంగా ఉంటాం.
ఆయన ఏ విధంగా నడిచే బాటలో మనం అందరం నడుగుతామని చెప్పుకుంటూ ఈ గౌరవ సోదరులందరం గట్టిగా ఉంటాం. మనకు కూడా ఒక ఇక్కడ భూమి మనకి ఇప్పించేది చాలా సంతోషం. అక్కడ కూడా గౌరవ స్థలానికి ఆ స్థలానికి కూడా అన్న గౌరవ విగ్రహం పెట్టుకుని కూడా ఆ యొక్క పూర్తి సహకారం మన చింత ప్రభాకరణ మనం కోరుకుంటున్నాం. ఆ ఎకర భూమిని కూడా తీసుకొని మీరు రేపు గవర్నమెంట్ అయితే తీసుకొని అని చెప్పి మరి మమ్మల్ని అందరూ కోప్పడి మొత్తం నాకు భూమి లేదా తీసుకొని మేము తర్వాత ఏదో చూద్దాం మీరు భూమి తీసుకొని చెప్పేసి ప్రభాకరణ ఆయన బలవంతాన్ని తీసుకొని మీరు అందరూ తెచ్చిండు. ఇష్టపడి మన ఎకర భూమి తీసుకుని 25 రూపాయలు సాక్ష్యం చేసిండు. దయచేసి ఆయన మా గౌరవ సోదరులు సంగారెడ్డి నియోజకవర్గ గౌరవ అందరికీ కూడా అందరి తరఫున ఆ ప్రభాకరణ నిండు నూరేగా ఉండాలి. ఆయన మనస్ఫూర్తిగా నిండు నూరే బతకాలని చెప్పుకుంటూ ఈ యొక్క మా గౌరవ సోదరులు మన ఆయన గుండెలు పెట్టుకుంటూ చూపించాలని చెప్పి గుండెలు పెట్టుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన వెంబడి మేము ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ ఈ అవకాశం అందరికీ కూడా నా ఉదయంగా ధన్యవాదాలు. ఈరోజు నమస్కారం తెలియజేస్తూ మరి అన్ని సంఘాలు ఉన్నా కానీ మరి కళ్ళు గీతా కార్మికులు ఎంతో కృషి చేస్తూ మరి పేద ఉన్నటువంటి గీతా కార్మికుల కోసం కూడా ఎంతో కృషి చేస్తున్నటువంటి కళ్ళు గీతా కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మరి ఆశన్న గౌడు, రమేష్ అన్న గౌడు, జంగన్న గౌడు వీళ్ళందరూ కూడా చాలా పెద్ద ఎత్తున అన్ని సంఘాల కన్నా బాగా పనిచేస్తున్నటువంటి సంఘం ఏదైతే ఉన్నదంటే అది కేవలం మరి గీతా కార్మిక సంఘం. మరి దానికి ఎన్నో విధాలుగా మరి ప్రభాకరణ ఎమ్మెల్యే లేకపోయినప్పటికీ కూడా 5 సంవత్సరాలు మరి ఒక ఇక్కడ జాబ్ గురించి కానీ మరి పాపన్న విగ్రహం గురించి కానీ ఎన్నో విధాలుగా కృషి చేసినటువంటి ప్రభాకరణ గారికి మనం అందరం అండగా ఉండి ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి మనందరం కూడా అండగా ఉండి మరి ప్రభాకరణ వెంట ఉండి ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పేసి గౌడ కార్మిక కల్గిత కార్మిక సంఘం పేద కల్గిత కార్మిక సంఘం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనందరం కృషి చేయాలని చెప్పేసి కూడా తెలియజేసి